हिंदी को आपके हाथों तक लाने की ज़िम्मेदारी मेरी, मेरे साथ सीखने की ज़िम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయడం మర్చిపోకండి. అలానే మన వీడియోస్‌కి హైప్ కూడా యాక్టివేట్ అయ్యింది. సో, మీరు హైప్ పాయింట్స్ ఇవ్వడం వల్ల చాలా ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. అండ్ మీలా హిందీ నేర్చుకోవాలనుకునే వారికి హిందీ ఈ వీడియో రీచ్ అవ్వడానికి మీరు కూడా హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. ఓకే. థంబ్‌నెయిల్ చూసారు గదా! యెస్. సో, కోపం. యెస్. కోపం అనేది ఒక సహజమైనటువంటి గుణము. అందరికీ కొన్ని కొన్ని విషయాల్లో కోపం వస్తూ ఉంటుంది. కానీ ఆ సమయంలో జనరల్‌గా హిందీలో మనం ఎటువంటి వర్డ్స్ ఉపయోగించాల్సి ఉంటుంది. సో, జనరల్‌గా అవమానించేటువంటి అసభ్యమైనకరమైనటువంటి తిట్లు నేర్పడం సరైంది కాదు. అది నాకు తెలుసు. కానీ ఇక్కడ మనం నేర్చుకునేది దానికి బదులుగా కోపాన్ని ఎలాగా, అసహనాన్ని లేదా వేరే వాళ్ళని మందలించడాన్ని, హెచ్చరించడం కోసం రోజువారీ హిందీలో ఎక్కువగా ఉపయోగించేటువంటి పదాలను మనం నేర్చుకుందాము. సో, అంటే ఇది చాలా తీవ్రమైన కోపం వచ్చినప్పుడు ఉపయోగించాల్సినటువంటి పదాలు. ఓకేనా? సో, ముఖ్యంగా కొన్ని పదాలు సరదాగా కూడా వాడతారు. మీకు భాష మీద ఎప్పుడైతే మంచి కమాండింగ్ వస్తుందో, అప్పుడు మీకు సరదాగా ఎప్పుడు ఏ సిట్యుయేషన్‌లో ఎవరికి పదాలు ఉపయోగించాలి అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో, కానీ కొన్ని మాత్రం చాలా అవమానకరమైనవి. అంటే ఎదుటి మనిషి దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నాడు, అక్కడ జరిగేటువంటి సిట్యుయేషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. జనరల్‌గా సరదాగా జరుగుతున్నటువంటి మాటలు ఒక ఫ్రెండ్‌తో అన్నారే అనుకోండి. ఆ ఫ్రెండ్ దానిని పాజిటివ్‌గా రిసీవ్ చేసుకుంటే వెల్ అండ్ గుడ్. లేకపోతే అదే సమస్యకి దారి తీయొచ్చు. కాబట్టి వాడేటప్పుడు జాగ్రత్తగా సిట్యుయేషన్ బట్టి వాడండి. జనరల్‌గా ఎదుటి వాళ్ళు హిందీ వాళ్ళు ఈ ఈ ఇవి వాడేటప్పుడు దాని మీనింగ్ మీకు తెలియాలనే కాన్సెప్ట్‌తో కూడా నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా? సో, వాడేటప్పుడు జాగ్రత్తగా వాడాల్సినటువంటి ఒక 2 పదాలున్నాయి. కమీనా చాలా అవమానకరమైనటువంటి పదం ఇది. సందర్భాన్ని బట్టి నీచుడు, దుర్మార్గుడు అనే అర్థం వస్తుంది. స్నేహితుల మధ్య సరదాగా కూడా కొన్నిసార్లు వాడినా చాలామందికి ఇది దూషణగా, తిట్టుగా అనిపిస్తుంది. కాబట్టి బీ కేర్‌ఫుల్. హరామి ఇది కూడా తీవ్రమైన తిట్టు. చాలా అవమానకరమైనది. అసభ్యంగా పరిగణిస్తారు హిందీ వాళ్ళు. సో, దీని అర్థం తెలిసి ఉండడం మాత్రమే సరిపోతుంది. ఉపయోగించడం మంచిది కాదు. ఓకే. సో, పాగల్ పిచ్చివాడు, వెర్రివాడు. ఓకేనా? నువ్వు పిచ్చివాడివా? తుమ్ పాగల్ హో క్యా? తుమ్ పాగల్ హో క్యా? నువ్వు పిచ్చివాడివా? అదే నువ్వు అనేటువంటి పర్సన్ లేడీ గర్ల్ అయితే పగిలి అంటారు. పిచ్చి దానివా అనాలి అంటే పగిలి హో క్యా? అతను పిచ్చివాడు కాదు. వహ పాగల్ నహీ హై. వహ పాగల్ నహీ హై. అతను పిచ్చివాడు కాదు. వెర్రివాడిలా ఉండకు లేదా పిచ్చివాడివి అవ్వద్దు. పాగల్ మత్ బనో. పాగల్ మత్ బనో. నాతో పాటు ఓరల్ చెప్పండి అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. నువ్వు పూర్తిగా పిచ్చివాడివి. తుమ్ బిల్కుల్ పాగల్ హో. ఏదైనా పని చేసేటప్పుడు పిచ్చిగా ఓకేనా? తుమ్ బిల్కుల్ పాగల్ హో. పూర్తిగా. ప్రజలు నన్ను పిచ్చివాడిగా అనుకుంటారు. లోగ్ ముఝే పాగల్ సమజ్తే హై. లోగ్ ముఝే పాగల్ సమజ్తే హై. సో, ఇప్పుడు బేవకూఫ్ మూర్ఖుడు అనేటువంటి మీనింగ్‌లో నువ్వు మూర్ఖుడివి. తుమ్ బేవకూఫ్ హో. సో, లేడీనన్నా, బాయ్‌నన్నా ఎవరినైనా సరే బేవకూఫ్.
तुम बेवकूफ हो, నువ్వు మూర్ఖుడివి. మూర్ఖుడిలా ఉండకు, బేవకూఫ్ మత్ బను. ప్రతి తిట్టుకి మత్ బను అంటే అలా అవ్వకు అనేటువంటి మీనింగ్ వచ్చేస్తుంది. ముందు ముందు కూడా మనం అలాంటి వర్డ్స్ నేర్చుకుంటాము. బేవకూఫ్ మత్ బను, మూర్ఖుడిలా ఉండకు. అతను మూర్ఖుడు కాదు, వహ బేవకూఫ్ నహీ హై, వహ బేవకూఫ్ నహీ హై, అతను మూర్ఖుడు కాదు. నువ్వు ఎంత మూర్ఖుడివి, తుమ్ కితనే బేవకూఫ్ హో. ఓకే, తుమ్ కితనే బేవకూఫ్ హో, అలాంటి పని చేశావు. తుమ్ కితనే బేవకూఫ్ హో. బేవకూఫీ కా కామ్ కర్నా, మూర్ఖమైన పని చేయడము అనే మీనింగ్ వస్తుంది. మూర్ఖంగా మాట్లాడకు, బేవకూఫ్ జైసీ బాతే మత్ కరో, మూర్ఖుడిలా మాట్లాడకు. బేవకూఫ్ జైసీ బాతే మత్ కరో. ఓకే, పాగల్, బేవకూఫ్. బదతమీజ్, తమీజ్, బద్ తమీజ్. తమీజ్ అంటే మర్యాద అని అర్థము. దానికి ముందు బద్ అనేటువంటి ప్రిఫిక్స్ ఉపసర్గ యాడ్ చేయడం వలన మర్యాద లేకపోవడం అనేటువంటి మీనింగ్ వస్తుంది. నువ్వు చాలా మర్యాద లేనివాడివి, తుమ్ బహుత్ బదతమీజ్ హో, తుమ్ బహుత్ బదతమీజ్ హో. మర్యాద లేనివాడిలా ఉండకు, బదతమీజ్ మత్ బను, బదతమీజ్ మత్ బను, మర్యాద లేనివాడిలా ఉండకు. అతను మర్యాద లేని వ్యక్తి, అతను మర్యాద లేని వ్యక్తి. వహ బదతమీజ్ లడకా హై, బదతమీజ్ లడకా హై, అతను మర్యాద లేని అబ్బాయి. మర్యాద లేకుండా ప్రవర్తించకు, బదతమీజీ మత్ కరో, మర్యాద లేకుండా ప్రవర్తించక, అలాగ ప్రవర్తించుకు. బదతమీజీ మత్ కరో. నాతో పాటు వారలు చెప్తూనే ఉండండి. మర్యాద లేని వాళ్లకు దూరంగా ఉండు, బదతమీజ్ లోగోన్ సే దూర్ రహో, బదతమీజ్ లోగోన్ సే దూర్ రహో. గధ, మూర్ఖుడు. ఓకేనా. సో మనం కూడా తెలుగులో కోపం వచ్చినప్పుడు గాడిదెలా అంటూ ఉంటాం కదా. ఎస్, నువ్వు గాడిదవి, తుమ్ గధే హో, తుమ్ గధే హో, నువ్వు గాడిదవి. గాడిదెలా ప్రవర్తించకు, గధ మత్ బను, గధ మత్ బను, గాడిదెలా ప్రవర్తించకు. అతను గాడిద కాదు, వహ గధా నహీ హై, వహ గధా నహీ హై, అతను గాడిద కాదు. సో ఇది జనరల్గా తిట్టు కోపము కాబట్టి మెస్కులైన్ అయినా ఫెమినైన్ అయినా మీరు కామన్గా గధ అని యూజ్ చేసేయచ్చు. సో గాడిదలా ప్రవర్తించకు, గధే జైసి హరకత్ మత్ కరో. హరకత్ అంటే వ్యవహరించడం, ప్రవర్తించడం. గధే జైసి హరకత్ మత్ కరో. అందరూ అతన్ని గాడిద అంటారు. సబ్ ఉసే గధా కహతే హై, సబ్ ఉసే గధా కహతే హై, అందరూ అతన్ని గాడిద అంటారు. సో జూఠా, అబద్ధాల కోరు, అబద్ధాలు చెప్పేవాడు. జూట్ అంటే అబద్ధము కదా. సో జూఠా, ఆ అబద్ధంను చెప్పేవాడు. నువ్వు అబద్ధాల వాడివి లేదా అబద్ధాల కోరివి. తుమ్ జూఠే హో, తుమ్ జూఠే హో, నువ్వు అబద్ధాల వాడివి. అబద్ధం చెప్పకు, झूठ మత్ బోలో. ఈ झूठ నుంచే జూఠా అనేటువంటి వర్డ్ వచ్చింది. అతను అబద్ధాల మనిషి, వహ జూఠా ఆద్మీ హై, వహ జూఠా ఆద్మీ హై, అతను అబద్ధాల మనిషి.
అబద్ధం చెప్పడం చెడ్డ విషయం. झूठ बोलना बुरी बात है. झूठ झूठ बोलना बुरी बात है. నేను అబద్ధాల వాడిని కాదు. मैं झूठा नहीं हूँ. मैं झूठा नहीं हूँ. నేను అబద్ధాల వాడిని కాదు. నాలాయక్ పనికిరాని వ్యక్తి. నాలాయక్ పనికిరాని వ్యక్తి. లాయక్ అంటే దేనికైనా పనికి రావడము. ఓకేనా? నువ్వు పనికిరాని వాడివి. తుమ్ నాలాయక్ హో. తుమ్ నాలాయక్ హో. నువ్వు పనికిరాని వాడివి. పనికిరాని వాడిలా ఉండకు. నాలాయక్ మత్ బనో. నాలాయక్ మత్ బనో. పనికిరాని వాడిలా ఉండకు. లేడీస్కైనా సరే మీరు వాడచ్చు. అతను పనికిరాని అబ్బాయి. వహ నాలాయక్ లడ్కా హై. వహ నాలాయక్ లడ్కీ హై. ఓకేనా? పనికిరాని పనులు చేయకు. నాలాయక్ జైసీ హరకత్ మత్ కరో. నాలాయక్ జైసీ హరకత్ మత్ కరో. పనికిరాని పనులు చేయకు. అందరూ అతన్ని పనికిరానివాడు అంటారు. సబ్ ఉసే నాలాయక్ కహతే హై. సబ్ ఉసే నాలాయక్ కహతే హై. అందరూ అతన్ని పనికిరానివాడు అంటారు. అండ్ చుప్ రహో మీకు అందరికీ తెలిసి ఉంటుంది. సైలెంట్గా ఉండు లేదా నోరు మూసుకో. కొంచెం హార్ష్గా చుప్ రహో. ఎవరైనా మాట్లాడేటప్పుడు ఎదుటి మనిషిని అంటే చుప్ రహో. ఓకే, నోరు మూసుకో. ఇప్పుడు నోరు మూసుకో. అబ్ చుప్ రహో. అబ్ చుప్ రహో. ఇప్పుడు నోరు మూసుకో. నాతో పాటు ఓరల్ చెప్తూ ఉండండి. ఓకేనా? నోరు మూసుకోవద్దు. నువ్వు ఎందుకు నోరు మూసుకోవు? తుమ్ చుప్ క్యో నహీ రహతే. ఓకే, కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉన్నాడు, వాడిని కంట్రోల్ చేయాలి. తుమ్ చుప్ క్యో నహీ రహతే. నువ్వు ఎందుకు నోరు మూసుకోవు? సైలెంట్గా ఎందుకు ఉండవు? అందరూ నిశ్శబ్దంగా ఉండండి. సబ్ లోగ్ చుప్ రహో. యా చుప్ రహే. సబ్ లోగ్ చుప్ రహే యా రహియే. నిశ్శబ్దంగా కూర్చో, సైలెంట్గా కూర్చో. చుప్చాప్ బైఠో. చుప్చాప్ బైఠో. ఇక్కడ నిశ్శబ్దంగా కూర్చో. యహా చుప్చాప్ బైఠో. ఇక్కడ నిశ్శబ్దంగా కూర్చో. పిల్లలు నిశ్శబ్దంగా కూర్చోండి. బచ్చో చుప్చాప్ బైఠియే. కూర్చోండి ఉంది కాబట్టి బైఠియే అని కరెక్ట్ చేయండి. దీన్ని బైఠో కాదు. 5 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చో. 5 మినిట్ చుప్చాప్ బైఠో. 5 మినిట్ చుప్చాప్ బైఠో. 5 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చో. అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి. సబ్ చుప్చాప్ బైఠియే. సబ్ చుప్చాప్ బైఠియే. అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి. యా. అండ్ దఫా హో జావ్. ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఓకేనా? ఇది కూడా చాలా కోపం వచ్చినప్పుడు ఇక నువ్వు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో, నాకు కనిపించకు. దఫా హో జావ్. ఇక్కడ నుంచి వెళ్ళిపో. యహా సే దఫా హో జావో. ఈ దఫా అని తీసేశారనుకోండి, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని వస్తుంది. కానీ మన ఫీలింగ్ ఎక్స్ప్రెషన్ ఏంటి? కోపం. ఇక్కడ నుంచి వెళ్ళిపో నువ్వు. యహా సే దఫా హో జావో. ఇప్పుడే వెళ్ళిపో. అభీ దఫా హో జావో. అభీ దఫా హో జావో. ఇప్పుడే వెళ్ళిపో. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. మేరీ ఆంఖోं के सामने से దఫా హో జావో.
నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. మేరీ ఆంఖోं के सामने से దఫా హో జావో. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. తుమ్ యహా సే దఫా హో జావో. కనిపించకుండా వెళ్ళిపో ఇంకా. ఓకేనా? నేను అతనికి వెళ్ళిపోమని చెప్పాను. मैंने उसे दफा हो जाने को कहा. मैंने उसे दफा हो जाने को कहा. నాతో పాటు ఓరల్ చెప్తూనే ఉండండి. దిమాగ్ మత్ ఖావో. విసిగించవద్దు అనే దానికి ఒక ఫ్రేజ్ ఏంటి? దిమాగ్ మత్ ఖావో. నా బుర్ర తినొద్దు అంటాం కదా. మేరా దిమాగ్ మత్ ఖావో. నన్ను విసిగించవద్దు. మేరా దిమాగ్ మత్ ఖావో. నన్ను విసిగించవద్దు. ఉదయాన్నే విసిగించొద్దు. సుబహ్ సుబహ్ దిమాగ్ మత్ ఖావో. సుబహ్ సుబహ్ దిమాగ్ మత్ ఖావో. ఉదయాన్నే విసిగించవద్దు. మళ్ళీ మళ్ళీ విసిగించవద్దు. బార్ బార్ దిమాగ్ మత్ ఖావో. బార్ బార్ దిమాగ్ మత్ ఖావో. మళ్ళీ మళ్ళీ విసిగించవద్దు. పిల్లలు నన్ను విసిగించొద్దు. బచ్చోं మేరా దిమాగ్ మత్ ఖావో. బచ్చోं మేరా దిమాగ్ మత్ ఖావో. నన్ను విసిగించవద్దు. నన్ను ఎందుకు విసిగిస్తున్నావు? तुम मेरा दिमाग क्यों खा रहे हो? तुम मेरा दिमाग क्यों खा रहे हो? అదే ఇక్కడ నువ్వు అనే పర్సన్ గర్ల్ అనుకోండి. तुम मेरा दिमाग क्यों खा रही हो. నన్ను ఎందుకు విసిగిస్తున్నావు? పరేషాన్ మత్ కరో. ఇబ్బంది పెట్టొద్దు. నన్ను ఇబ్బంది పెట్టొద్దు. ముఝే పరేషాన్ మత్ కరో. ముఝే పరేషాన్ మత్ కరో. నన్ను ఇబ్బంది పెట్టవద్దు. అతనిని ఇబ్బంది పెట్టొద్దు. ఉసే పరేషాన్ మత్ కరో. ఉసే పరేషాన్ మత్ కరో. అతనిని ఇబ్బంది పెట్టవద్దు. మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెట్టొద్దు. బార్ బార్ పరేషాన్ మత్ కరో. బార్ బార్ పరేషాన్ మత్ కరో. మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెట్టవద్దు. పిల్లలను ఇబ్బంది పెట్టొద్దు. బచ్చోంకో పరేషాన్ మత్ కరో. నాతో పాటు ఓరల్ చెప్తూనే ఉండండి అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. పిల్లలను ఇబ్బంది పెట్టవద్దు. బచ్చోంకో పరేషాన్ మత్ కరో. నన్ను ఇప్పుడు ఇబ్బంది పెట్టొద్దు. ముఝే అభి పరేషాన్ మత్ కరో. అండ్ నీ హద్దులో ఉండు. అప్పనీ హద్ మే రహో. అప్పనీ హద్ మే రహో. ఓకేనా? బీ ఇన్ యువర్ లిమిట్స్. అప్పనీ హద్ మే రహో. నీ హద్దులో ఉండు. నీ మాటలు అదుపులో పెట్టుకుని నీ హద్దులో ఉండు. అప్పనీ జుబాన్. अपनी जुबान संभालो और हद में रहो. अपनी जुबान संभालो और हद में रहो. నీ మాటలు అదుపులో పెట్టుకో మరియు హద్దులో ఉండు. హద్దులో ఉండడం నేర్చుకో. హద్ మే రెహనా సీఖో. లిమిట్స్లో ఉండడం నేర్చుకో. హద్ మే రెహనా సీఖో. హద్దులో ఉండడం నేర్చుకో. నీ హద్దు దాటకు. अपनी हद मत पार करो. अपनी हद मत पार करो. నీ హద్దు దాటకు. ఎప్పుడు నీ హద్దులో ఉండు. హమేషా అపనీ హద్ మే రహో. హమేషా అపనీ హద్ మే రహో. ఎప్పుడు నీ హద్దులో ఉండు. ఓకే. దూరు రహో. దూరంగా ఉండు. ఓకేనా? కోపం వచ్చింది నా నుంచి కానీ
ఈ పనుల నుంచి కానీ, ఇక్కడ నుంచి కానీ, ఈ సిట్యుయేషన్స్ నుంచి కానీ దూర్ రహో. నాకు దూరంగా ఉండు. ముజ్సే దూర్ రహో. ముజ్సే దూర్ రహో. నాకు దూరంగా ఉండు. అతనికి దూరంగా ఉండు. ఉస్సే దూర్ రహో. ఉస్సే దూర్ రహో. అతనికి దూరంగా ఉండు. ఇక్కడ నుంచి దూరంగా ఉండు. యహా సే దూర్ రహో. యహా సే దూర్ రహో. ఇక్కడ నుంచి దూరంగా ఉండు. చెడు స్నేహాలకు దూరంగా ఉండు. బురీ సంగత్ సే దూర్ రహో. బురీ సంగత్ సే దూర్ రహో. చెడు స్నేహాలకు దూరంగా ఉండు. నా కుటుంబానికి దూరంగా ఉండు. మేరే పరివార్ సే దూర్ రహో. మేరే పరివార్ సే దూర్ రహో. నా కుటుంబానికి దూరంగా ఉండు. ఓకే. సో ఇంకొకటి వాడేటప్పుడు చాలా కాషియస్గా, ఓకేనా, ఏది ఎక్కడ ఉపయోగించాలి, ఎవరికి ఉపయోగించాలి అనేది ఆలోచించి మాట్లాడండి. ఓకేనా. థ్యాంక్ యూ. జాతే జాతే వీడియో లైక్ कीजिएगा అండ్ చివరి వరకు చూసిన వాళ్ళు ఒకసారి ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ.